महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అలాగే మేజర్ ఈవెంట్స్ ఏ ఉండబోతున్నాయి, ప్లానెటరీ ట్రాన్సిట్ మార్చి నెలలో ఎలా ఉంది ఏంటి, సో గోచార రీత్యా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందని మనం డిస్కస్ చేసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ మార్చి మాసంలో చూస్తే 3వ తారీఖు హోళీ ఉంది, 17 మాస శివరాత్రి ఉంది, ఇక 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవన సంవత్సరం 19వ తారీఖున అక్కడి నుంచి మనకి ఉగాది మొదలవుతుంది, నూతన సంవత్సరం తెలుగు సంవత్సరం. ఇక ప్లానటరీ పొజిషన్ విషయానికి వస్తే కనుక మనకి మార్చి 2వ తారీఖు నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. మార్చి 10న గురువు గారి యొక్క వక్రం కూడా కంప్లీట్ అవుతుంది, వక్రత్యాగం జరుగుతూ ఉంది. మార్చి 15న రవి కూడా మీనరాశి శత్రుక్షేత్రాన్ని వీడి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు. అలాగే బుధుడు కూడా మార్చి 20వ తారీఖున ఆయన రెట్రాగ్రేడ్ అయ్యారు, కుంభరాశిలోనే వక్రత్యాగం మార్చి 20వ తారీఖున. ఇక మార్చి 25కి మళ్ళీ శుక్రుడు తిరిగి మేషరాశిలోకి తర్వాత రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధమైన ప్లానటరీ ట్రాన్సిట్ని బట్టి మేజర్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మార్చి మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. అలాగే గురువు గారి యొక్క సంచారం భాగ్యంలో మనకు అనుకూలంగా ఉంది. అలాగే లాభస్థానంలో కేతువు యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. లాభస్థానంలో కేతువు యొక్క సంచారం మనం చూసినట్టయితే కనుక కేతు లాంగ్ రన్గా జనరల్గా లాభస్థానంలో ఆయన యోగిస్తూనే ఉంటారు. బట్ ఈ డిటాచ్ సో మెనీ సర్కిల్స్, మీరు చాలామంది ఫ్రెండ్స్ని వదులుకోవటం కావచ్చు, లేకపోతే మీ చుట్టుపక్కల సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ నుంచి డిటాచ్ అవ్వటం కావచ్చు. విత్ ఇన్ యువర్ టీమ్, మీరు ఏదైనా టీంలో పనిచేస్తూ ఉంటే ఆ టీంలో దానికి సంబంధించిన విషయాల్లో కొంతమందిని మార్పులు చేర్పులు చేసి షఫిల్ చేయడం కావచ్చు. సో ఏంటో ఆడ ఎగిరిపోతున్నాడు, ఈడు ఎగిరిపోతున్నాడు, ఈడు వెళ్ళిపోతున్నాడు అన్నట్టు ఉంటుంది. ఎందుకు వెళ్తున్నాడు, సరే మీకు మాత్రం ఏం జరగదు, ఓకే, ఈ కేతు మీకు లాభాన్ని చేస్తాడు. ఇంకా భాగ్యంలో ఉన్న గురుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నారు. కాకపోతే ఓవర్ స్ట్రెస్ని, ఓవర్ లాంగ్ జర్నీస్ని, అన్ప్లానెడ్ జర్నీస్ని, కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ గురించి మీరు చేసే ప్రయత్నాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా లైఫ్ గ్రోత్కి సంబంధించి ఫార్చ్యూన్ అండ్ లక్కి సంబంధించే ప్రయత్నాల్లో కావచ్చు, ఈ రాశి వాళ్ళకి ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయాల్లో చేసే ప్రయత్నాల్లో కావచ్చు, గురువుగారు రెట్రాగ్రేషన్ వల్ల కొంతవరకు అది డిలే ఏర్పడటం కానీ ఏమవుతుందో తెలియని పరిస్థితి కానీ ఉంది. మార్చి 10వ తారీఖున జూపిటర్ ఈజ్ ఫార్వర్డింగ్ మోషన్. మార్చి 10న జూపిటర్ డైరెక్ట్ అవుతారు. డైరెక్ట్ అవటం వల్ల 9th హౌస్లో గురుడు డైరెక్ట్ అవటం వల్ల కొంచెం మళ్ళీ మీ ప్రాబల్యం పెరగటం కావచ్చు, మీకు సంబంధించి ఉద్యోగంలో కొంచెం మీకంటూ కొంతవరకు గౌరవం పెరగటం కావచ్చు, కొంత గ్రేడ్ పెరగటం కావచ్చు, మంచి గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కూడా ఫైనాన్షియల్గా కొంచెం దాచుకున్నాం పర్లేదు అనుకునేటట్టుగా మార్చి 10 నుంచి కొంచెం ఫైనాన్షియల్గా మీరు కొంచెం పుంజుకోవడానికి కావచ్చు. ఇక్కడ కొంతవరకు అక్కడ గురుడు బాగా యోగిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం మార్చి మాసం అంటేనే ఎడ్యుకేషన్ పీరియడ్, చదువుకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మనం చూస్తే కనుక ఈ గురువు గారి యొక్క ట్రాన్సిట్ ఏదైతే ఇక్కడ మనకి గురువుకి సంబంధించి 9th హౌస్లో జరుగుతూ ఉందో ఇన్ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మేజర్గా గురువు గారి 9th హౌస్ జర్నీ 9th హౌస్లో ఉండటం వల్ల భాగ్యస్థానంలో తప్పకుండా పిల్లలు నార్మల్గా చదువుకునే పిల్లలైనా ఒక మోస్తరుగా పర్లేదు అనిపించేటట్టు రాయటం, బాగా చదువుకునే పిల్లలైతే ఇంకా బాగా చదివి రాయటం, గురుబలం ఉండటం వల్ల కొంతవరకు గట్టెక్కే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో అసలు ఎక్కడ లవ్ లైఫ్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా అనుకూల పరిస్థితులు కనిపించట్లా. ఈ 5th హౌస్ రిలేటెడ్గా ఎప్పుడైతే వీళ్ళకి కుచుడు పంచమంలో కావచ్చు, రవి పంచమంలో కావచ్చు, రాహు బుధుడు రెట్రాగ్రేషన్లో ఉండటం కావచ్చు, ఇన్ని గ్రహాల యొక్క పంచమ స్థాన సంచారం ఎప్పుడైతే మీకు ఇక్కడ చాలా వరకు పంచమంలో కుజుడు యోగించాడు, అక్కడ బుధుడు ఉన్నాడు, ఆయన యోగించాడు, రవి రాహు అంటే ఇక్కడ చేసే పనిలో
అంత క్రియేటివిటీ లేదనిపించుకోవటము, అంత ప్రోగ్రెస్ లేకపోవటము, ఈ మంత్ మీరు చేసే పనిలో ఏది మన అవుట్పుట్ అని చెప్పి చూపిస్తే కొంచెం తక్కువ ఉండటము. సో ఇలాంటివన్నీ ప్రతి నెల క్యాలిక్యులేట్ చేసేవాడు, వారం వారం వర్క్ని క్యాలిక్యులేట్ చేసేవాడికి ఇది వెరీ టఫ్ టైం అనమాట. ప్రతిదీ కూడా ఇంకా అలాంటి పీడిచ్చికి తినేవాళ్ళు మనం ఏం చేయలేం. సో విద్యార్థులు కూడా రవి, కుజ, బుధ, రాహుల యొక్క ఇది పంచమ స్థానంలో జరుగుతుంది కాబట్టి యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ మైండ్. లెక్క పెట్టాలా, ముక్కును పట్టుకోవాలా, క్యాలిక్యులేట్ చేయాలా, చదువుకోవాలా, ఏం చేయాలనేది మీకు అర్థం కాదు. బట్ ఏ సబ్జెక్ట్ అయితే మీకు రాదో ఫస్ట్ ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అదృష్టాన్ని నమ్ముకోవద్దు. పూర్వపుణ్యస్థానంలో పాపగ్రహాలన్నీ కూర్చుని ఉన్నాయి కాబట్టి ఇక్కడ లక్కు ఫేవర్ అవుతుంది, నేను చదువుకుంది వస్తాయి అన్నట్టు మాత్రం వెళ్ళొద్దు. సో జాగ్రత్తగా ఏ సబ్జెక్ట్ రాదో దాని మీద మీరు బాగా ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి, తులారాశికి చాలా మంచిది. అలాగే కొంతవరకు ఇక 15వ తారీఖు నుంచి రవి షష్టమ స్థానంలోకి వస్తారు, శని షష్టమ స్థానంలోకి వస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. రాశ్యాధిపతి ఎప్పుడైతే షష్టమ స్థాన సంచారంలో ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యపరంగానో, ఫీమేల్ పర్సనాలిటీకి సంబంధించిన విషయాల్లోనో, ఇక్కడ కొంతవరకు జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనో, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విషయాల్లోనూ కొంచెం అబ్స్టికల్స్, స్ట్రగుల్స్ అనేవి ఏర్పడుతుంటాయి. శుక్రుడి యొక్క సంచారం బాగుండలేదు కాబట్టి కళత్ర దోషం లేకుండా చూసుకోవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఫీమేల్ పర్సనాలిటీస్తో గొడవలు లేకుండా చూసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మార్చి మాసంలో. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే మేజర్గా శుక్రుడి యొక్క బలం మార్చి 2 నుంచి శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం మార్చి 2 నుంచి ఎప్పుడైతే వెళ్తాడో అది షష్టమ స్థానం అయింది. అందులో శనితో కూడా కలుస్తున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంచెం కొద్ది గొప్ప మరి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం కానీ, లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయడం, ప్రతి శుక్రవారం ఆమెకు మల్లెపూల దండ వేసుకుని కానీ అలా చేయటం కానీ చాలా మంచిది. ఇక పంచమ స్థానం పూర్వపుణ్యస్థానంలోనే కుజ, రవి, బుధ, రాహులు అందరూ ఉన్నారు కాబట్టి ఇష్టదైవారాధన ఎంత చేసుకుంటే మీరు అంత సేఫ్గా, అంత బాగా మీరు అవుట్పుట్ క్రియేటివిటీ లెవెల్లో ఇవ్వచ్చు. ఇష్టదైవారాధన లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయంలో అయినా రీచ్ అవ్వలేరు. సో కాబట్టి ఈ రవి, కుజ, బుధ, రాహుల యొక్క ఇటు వల్ల పంచమ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎప్పుడు మీకు బాగోదు, సంతానపరంగా ఎప్పుడు ఇబ్బందులు రావచ్చు. సో అలాగే గురువుగారు 9th హౌస్ రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయ్యి ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళేప్పుడు కొంచెం మీకు బెటర్ పొజిషన్ ఎప్పుడు రావచ్చు అనేది వీక్లీ ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో ఏ డేట్లో ఇవి జరగచ్చు అనేది ఇంకా బాగా తెలుస్తుంది. పర్టికులర్ వీక్లో ఏ డేట్స్లో ఆ టైంలో ఏ రెమెడీ గట్టిగా చేస్తే బాగుంటుందో ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. బట్ వీక్లీ కూడా ఫాలో అయితే మంచిది. సో మొత్తంగా మార్చి నెల మాస ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.